బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపీకృష్ణ. విక్రమ్ పూలే గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. ముందుగా స్వాగతిద్దాం. నమస్కారం విక్రమ్ గారు. గోపి గారు నమస్కారం. విక్రమ్ గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 నెలలు అవుతుంది. సరే, టెక్నికల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినా సాంప్రదాయంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా అదే 2.5 నెలల్లో ప్రతిపక్షలో కొనసాగుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాలు చూసాం, మిగతా కొన్ని ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్న అంశాల్లో చూస్తూ ఉన్నాం. గతంలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం చేసిన గతంలో పనులను వెలికి తీసి కొన్ని అంశాల్లో కేసులు అవుతాయని మనం చూసాం, కొంతమందిని జైలుకి పంపించడాన్ని మనం చూసాం, కొన్ని విచారణ జరుగుతున్నటువంటివి మనం చూసాం. వీటన్నింటి నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాత్రని ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వెళుతున్న తీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి టాపిక్ అండి ఇది. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఆల్సో. ఎందుకంటే సరే, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది చాలా సహజం ఏ పార్టీకైనా. కానీ నా అనుభవంలో నేను చూసిన తర్వాత ఓటమి చెందినటువంటి పార్టీ చాలా నిజాయితీగా ఒక సమీక్ష చేసుకుంటుంది. పార్టీ పరంగా, పార్టీ అంతర్గతంగా సమీక్షలు చేసుకుంటారు వాళ్ళు. ఏ విధంగా ఓటమి చెందాం, ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ప్రజలు మనకు దూరం అయ్యారు అనేది ఒక నిజాయితీగా ఒక సమీక్ష చేసుకొని దానికి అనుగుణంగా ఏ విధంగా ఉండాలి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దూరమైనటువంటి వర్గాలను ఏ విధంగా దగ్గరికి చేసుకోవాలి అని చెప్పడంతో పాటు ప్రజలకి చెప్పాలి, మేము ఈ తప్పులు చేశాము, ఈ పొరపాట్లు జరిగినాయి, తెలిసి కొన్ని జరిగినాయి, తెలియక కొన్ని జరిగినాయి. బట్ ఏదేమైనప్పటికీ ప్రజల తీర్పు శిరోధార్యం. మళ్ళీ ప్రజలని మేము ఆకట్టుకునే విధంగా మేము ప్రతిపక్షంలో ఉండి మేము ప్రజల తరపున పోరాటాలు చేస్తాం, అధికార పక్షం చేసే తప్పుల్ని ఎండగడతామని చెప్పి ఒక చెప్పడం అనేటువంటిది ఒక సంప్రదాయం. అది ఈ సాంప్రదాయం మనకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కనబడలేదు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం అనేటువంటి ఆ సాంప్రదాయ పదం ఇప్పుడు ప్రతిపక్షానికి వర్తించదేమోగా, ఎందుకంటే వాళ్ళు అనలేదు కదా ఆ మాట. అదే అనలేదు. ఇప్పుడు అనాల్సి అంటే వాళ్ళు మీరు అన్నారు అంటే ప్రతిపక్షంగా ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ 2.5 నెలల్లో అని మనం సమీక్ష చేసినప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళు ఏం చేయాలి? ముందు ఓటమి కదా, వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఆ ఓటమి ఎదురైతే కనీసం రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో అందరి అభిప్రాయాలు అంటే ఒక్కొక్క జిల్లా నుంచి కొంతమందితో మాట్లాడించాలి. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఓటమి ఎందుకు ఎదురైంది అని ఆ సమావేశం పెట్టుకోవాలి. సమావేశం పెట్టుకుంటే ఏమవుద్దంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆయన మొత్తం మెస్అప్ చేశాడు కదా. కొంతమంది టికెట్లు తీసేసి వేరే చోటకు పంపించేశాడు. కారణాలు ఏంటో చెప్పలేదు. ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్పరెంట్గా లేకుండా చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఎమ్మెల్యేలకి చాలామందికి అధికారాలు లేవు, ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరగలేదు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా బాగు చేయలేపారు. అసలు ఎమ్మెల్యేలని పట్టించుకోలేదు కదా. అసలు వాళ్ళు మీరు అన్నారు ఒకవేళ జరిగితే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద బ్లేమ్ చేసే అవకాశం ఉండేదేమో డెఫినెట్గా. కానీ ఎలక్షన్లకు ముందు జరిగింది దీనికి భిన్నం. జగన్మోహన్ రెడ్డి నా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, మీ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా పూర్గా ఉన్నారు, అలాంటి పర్ఫార్మెన్స్ లేని వాళ్ళని తప్పించడానికి కూడా నేను వెనుకాడను అని వాళ్ళకి వార్నింగ్లు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సార్ అదే ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ ముందే ఉన్నాడు అనేది వాళ్ళు కూడా రైజ్ చేస్తారు కదా. అది ఎక్కడా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్రోస్పెక్షన్ అనేటువంటిది లోపించినప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు కదా. అంటే వీళ్ళకి ఇంకా అధికార దర్పం దిగలేదు, జరిగినటువంటి తప్పులను ఒప్పుకునేటువంటి నిజాయితీ వీళ్ళలో లేదు అనేది ప్రజలు గమనిస్తారు. అట్లానే పార్టీ వాళ్ళు కూడా గమనిస్తారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే మీకు చాలామంది స్తబ్దుగా ఉండిపోయారు. చూసారా? మీరు పార్టీ పరంగా ఒక్క ప్రోగ్రాం కూడా జరగడం, ఎందుకంటే అసలు సమావేశమే పెట్టలేదు కదా. ఏదో కొద్దిమంది
మీరు ఎవరు మాట్లాడుతున్నారని అంటే ఇద్దరే కనబడుతున్నారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, అన్ని అంశాలను. మరి నిన్న మొన్నటి వరకు చాలా పవర్ఫుల్గా అన్ని అంశాల మీద మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎక్కడ కనపడుతున్నాడు ఆయన? ఇప్పటి వరకు అసలు మీడియా ముందుకు వచ్చాడు మళ్ళీ ఆయన? నిన్న మొన్న ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే మీడియా ప్రతినిధులు అడిగితే కూడా నవ్వుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నా. ఇవాళ ఎవరైతే ప్రభుత్వంలో చాలా కీ రోల్స్ ప్లే చేశారో వాళ్ళన్న ప్రజల ముందుకు రావాలి కదా. ఎందుకు ఓడిపోయాము అనేది వాళ్ళ దగ్గర నుంచి రావట్లా. అంటే ఏంటి, ప్రజలను బ్లేమ్ చేస్తున్నారా? అంటే ప్రజలు తప్పు చేశారని అంటున్నారా? మేము ఇంత అభివృద్ధి చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఓడించారు, కూటమికి అధికారం కట్టబెట్టారు, ప్రజలని పోనీ బ్లేమ్ అదేనా చేయమండి, ప్రజలే తప్పని చెప్పండి. అది కూడా చెప్పట్లేదు కదా. అంటే వాళ్ళ మౌనం ఏంటి? వాళ్ళు మౌనంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రజలు తప్పు చేశారు అనేటువంటి ఒక భావనలో ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఓపెన్గానే, నేను ఇంతమంది అక్క చెల్లెమ్మలకి ఇచ్చాను, అయ్యేవైనాయో అర్థం కావటం లేదు, ఇంతమంది అవాదాతలకి ఇచ్చాను, అయ్యేవైనా అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఒక ఫాల్స్ దీంట్లో ఒక నెరేటివ్ సృష్టించుకొని దాంట్లో ఉండిపోతున్నారు తప్ప సమీక్ష అనేటువంటిది నిజాయితీగా సమీక్ష చేసుకొని తప్పులు ఎక్కడ జరిగినాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం కానీ ఒప్పుకునేటువంటి ప్రయత్నం కానీ ఆ ధైర్యం కానీ కనపడతల. ఇది మొదటి పాయింట్. ఇక రెండోది ఏంటంటే ఎలాగ ప్రజలని దగ్గర అవ్వాలి, ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో కన్స్ట్రక్టివ్గా మనం ఇరుకుని పెట్టాలి అనేది అదొకటి మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్యాడర్కి ఆయన ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనబడతలా. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు అసలు ఎవరు కూడా మీరు చూడండి, జిల్లా పార్టీ అధ్యక్షులని ఎవరు ఉన్నారు మామూలుగా 25 జిల్లాలకి 25 జిల్లాల పార్టీ అధ్యక్షులు, వాళ్ళని కనీసం పిలిచి ఒక భరోసా ఇవ్వటం, పార్టీని మనం ముందుకెళ్దాం, ప్రజలకి అండగా నిలుద్దాం మీరు అనేది చెప్పట్లా. కొంతమంది తప్పించి వాళ్ళకేదో బాధ్యతలు ఇవ్వట్లా. ఇప్పటివరకు పార్టీని రీవ్యాంప్ చేసే పరిస్థితి కూడా లేదు. కొంతమంది అంటే ఓడిపోయిన తర్వాత ఇళ్లలో కూర్చుంటున్నారు తప్ప ఎక్కడా కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళి పార్టీ నాయకుడిని కలవటం కానీ, ఏదో కొద్దిమంది ఉత్తరాంధ్ర మొన్న బొత్స గారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వెళ్ళారు. బట్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా కనపడతారు. మీరు అన్నటువంటి ఒక మాట భరోసా నింపే ప్రయత్నం చేయలేదు అని అంటే, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, నెల్లూరులో హెలికాప్టర్లో వెళ్ళి పరామర్శించి వచ్చాడు, అక్కడ వినుకొండలో మర్డర్ జరిగింది, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత నిన్న మొన్న నందిగామలోనో జగైపేటలోనో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్ళాడు బాధితులు పరామర్శ. తర్వాత నంద్యాలకు ఏమో వెళతా అన్నాడు, వెళ్ళినట్లేడా. సుబ్బారాయుడు హత్య జరిగింది, అక్కడికి కూడా వెళ్ళాడు. సో ఇది భరోసా కల్పించడం అవదా? ఏమవుతుంది ఇది అంటే? నాయకుడు వెళ్ళటం కాదండి, ఫస్ట్ అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే వెళ్ళటం వేరు. పార్టీగా నాయకుల్ని తో మాట్లాడటం, వాళ్ళని కూడగట్టడం, పార్టీ స్ట్రక్చర్ని మళ్ళీ రీవ్యాంప్ చేసుకోవటం, ఇది ఎక్కడ కనపడతలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక ఏరియాకి వెళ్తే, ఒక నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఒక 50 మంది 100 మంది రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ మీరు చూసినట్లయితే ఈ 2.5 నెలల్లో పార్టీని రీవ్యాంప్ చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరగట్లే. అక్కడికి వెళ్ళడం వేరు, ఒక పార్టీగా దాన్ని మళ్ళీ తిరిగి ఒక రూపురేఖల్ని చేసేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడా చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఇష్యూస్ తీసుకోండి, వాళ్ళు ఎంత అంటే హోంవర్క్ లేకుండా ఎంత దారుణంగా చేస్తారంటే, ఢిల్లీ వెళ్ళి 36 హత్యలు జరిగినాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని ఒక ఆరోపణ చేశారు. అక్కడ జాతీయ స్థాయి లీడర్లని కొంతమందిని, జాతీయ పార్టీ నేతలు కొంతమందిని పిలిచారు. వాళ్ళు ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 36 మంది ఎవరు, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి అని అడిగితే ప్రభుత్వం, అదేవిధంగా పార్టీ వాళ్ళు ఇవ్వలేకపోయారు, ప్రొవైడ్ చేయలేకపోయారు. అది పెద్ద ఫెయిల్యూర్ కదా. మీరంటే జస్ట్ ఏదో గాలిలో కొన్ని మాటలు పోగేసి చేయటం, అది ప్రతిపక్షానికి తగనే పని అది. ఎందుకంటే నవ్వులు పాలయ్యారు, వాళ్ళు అబాస్ పాలయ్యారు. నిజంగా జరిగిన 36 అంటే ఆ పేర్లు ఇవ్వాలి కదా. అంటే ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమం ఫెయిల్ అయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఊరికే మనం ఏదో గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తామంటారు చూసారు, ఆ టైపులో వేస్తే చెల్లిపోతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ 36 హత్యలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి, ప్రొవైడ్ చేయండి అంటే కనీసం వాళ్ళ పేపర్లోనే వేయాలి కదా, అది కూడా చేసుకోలేపారు. అది ఒకటి ఫెయిల్ అయింది. తర్వాత అన్నా క్యాంటీన్ల మీద విమర్శలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ అనేటువంటిది స్టార్ట్ చేసి ఒక వారం 10 రోజులు కూడా అవ్వకముందే దాంట్లో ఎన్నో లోపాలను చూపించడం అనేది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా పేదోళ్ళకి అన్నం పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది పేదోళ్ళ ప్రోగ్రాం. అది దానివల్ల మంచి జరుగుద్ది తప్ప చెడు జరగదు. దాంట్లో ఏదో కొద్దో గొప్ప లోపాలు ఉంటే ఉండొచ్చు, ఉన్నాయా లేదా అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ, మనం చెప్పలేం. 10 రోజుల్లో లోపాలు ఏముంటాయి? అటువంటిది మీకు అంటే వాళ్ళకి ఇష్యూస్ కనబడతలా, ఏ ఇష్యూ మీద ఎలా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి. ఇవాళ మనం చూసామండి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంబటి రాంబాబు గారు ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు. ఆయన మంత్రిగా ఉండగా ఆయన ఇవాళ ప్రతిదానికి ఆయన వచ్చి మాట్లాడుతూ చాలా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? పైగా నాకు తెలియదు అని అంటాం. తర్వాత పోలవరానికి సంబంధించి మళ్ళీ ఏదో మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రాబ్లం అయింది. ఇవాళ అనేకమైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగిందని గవర్నమెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది, వైట్ పేపర్ ఇచ్చారు. అతను దానికి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డి అనే ఆయన అబ్స్కాండ్. ఇప్పుడు ఏమీ తప్పు జరగకపోతే వీళ్ళందరూ వెంకటరెడ్డి, గనుల శాఖలో ఉండేటువంటి వెంకటరెడ్డి కనపడ్డు, వాసుదేవరెడ్డి కనపడ్డు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? ఫైబర్ నెట్లో అక్రమాలు, ఆయన నన్ను రిలీవ్ చేయండి అని ఆయన పిటిషన్ పెట్టుకోవటం, ఐఎన్పిఆర్లో అక్రమాలు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఇసుకలో అక్రమాలు, ఏది తీసుకున్నా కూడా మీకు అనేకమైనటువంటి అక్రమాలు బయటపడుతున్న సమయంలో అది ఒక సమస్య. దాన్ని డిఫెండ్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎస్, ఇది నిజంగా మాకు ఏం జరగలేదన్నప్పుడు ఆయన ఎందుకు కనపడకుండా పోవాలి? అబ్స్కాండ్ ఎందుకు కావాలి? ఈ సమస్యలు ఒకటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటన్ వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి కోర్టుకు వెళ్ళటం. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నికల సమయంలోనే ఆయన బ్రిటన్ వెళ్ళి వచ్చాడు ఆయన. తర్వాత మళ్ళీ 2.5 నెలల్లోనే నాకు ఇంకొక 20 రోజుల సమయం, ఏదో కొంత సమయం ఇవ్వండి అని ఆయన అంటాం. విజయసాయి రెడ్డి గారు ఆయన అడగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటి ఏంటంటే ఆయన కేసుల్లో ఆయన డిఫెండ్ చేసుకోవాలి ఒకటి. తర్వాత పార్టీని నిర్మించుకోవాలి, మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. అందులో ఆయన ఎక్కడా కూడా చొరవ చూపిస్తున్నట్టుగా కనబడతలా. నాయకుల్లో కూడా ఎవరిలో కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి. వాడు మనం చూసాం మొన్న ఎంవి సత్యనారాయణ, విశాఖపట్నం ఎంపీ, ఆయన కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే మాకు ఎటువంటి అధికారాలు లేవు, ఆ సమయంలో మొత్తం విజయసాయి రెడ్డి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, కొంతలో కొంత ఇవాళ బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో ఆయన ఫ్లోర్ లీడర్గా ఆయన చేయటం అనేటువంటిది కొంచెం ఆ పార్టీకి ఏదో కొంత మొరేల్ బూస్టింగ్ లాగా ఉంది. కానీ ఆయన కూడా ఏం మాట్లాడగలడు? ఇప్పుడు కౌన్సిల్లో పెద్దగా జరిగేది ఏముంటుంది? ఈ విషయంలో కూడా ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ ల్యాండ్ అప్రేట్ని మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ అప్రేట్ని ప్రకటించారని అక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు రాజీనామా చేశారు. ఈయన కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడేమో మళ్ళీ బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి, అంటే ఇందులో కూడా ఒక అడ్హాకిజం అనేది కనపడుతుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒక 10-15 మంది ఎమ్మెల్సీలు ఉన్నారనుకోండి, ఒకరిని నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అవును కదా. ఇప్పుడు లేళ్లప్పిరెడ్డి గారిని ముందు ఫ్లోర్ లీడర్గా తీసుకున్న సమయంలో ఈయన అందరి అభిప్రాయాలు చెప్పి సీనియర్లకు ఎందుకు ఇవ్వట్లేదు, ఆయనకి ఎందుకు ఇస్తున్నారు అనేది కన్విన్స్ చేయాలి కదా. అది లేదు. ఆయన ఇష్టం, లేళ్లప్పిరెడ్డి ఆయన్ని నేను ఫ్లోర్ లీడర్గా పెడుతున్నాను అన్నాడు. దాంతో ఒక కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ ప్రొఫెసర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఆయనకున్నటువంటి
ఆరేటరీ స్కిల్స్ కానీ సబ్జెక్ట్ కానీ ఎవరు మ్యాచ్ కాలేరు. సరే ఆయన మేబీ ఆయన వయసు రీత్యా ఆయనకి వద్దు అనుకున్నా ఆయన పిలిచి మాట్లాడాలి కదా, పిలిచి అది మాట్లాడి గౌరవం కదా. అదేదో ఆయన ద్వారా చెప్పించుంటే Yes, ఇప్పుడు ఏదైతే లేళ్లప్పిరెడ్డి ద్వారా చెప్పించారో ఇప్పుడు ఈ విషయంలో లేళ్లప్పిరెడ్డి కూడా అవమానమే కదా ఇది. అవును కదా. ఇప్పుడు ఆయన్ని సాక్ చేసి అంటే ఆయన పక్కన పెట్టేసి బొత్స సత్యనారాయణ గారికి మ్యాంటిల్ ఇవ్వటం అనేటువంటిది అంటే రేపొద్దున ఇంకొక ఆయన వస్తే ఈయన్ని తప్పించి ఆయనకి ఇస్తారేమో మరి. ఇది ఎడ్హాకిజం. అది అంటే ఇక్కడ కూడా ఒక ఆరోపణకి కారణమయ్యారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే ఇక్కడ లేళ్లప్పిరెడ్డి కౌన్సిల్లో ఉంటాడు, ఇక్కడ రెడ్డి అక్కడ రెడ్డి, అక్కడ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి, ఇటు లోక్సభలో మిథున్ రెడ్డి, అందరూ వీళ్ళే అనే దీనికి కూడా కారణమయ్యారు కదా. డెఫినెట్గా కదా. ఇప్పుడు సామాజిక న్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీలో సామాజిక న్యాయం లేనప్పుడు మీరు ఇతర వర్గాలని ఏ విధంగా దగ్గర చేసుకోగలుగుతారు? మీకు ఇంత అధికారం వస్తే ఆ అధికారం అది పార్టీ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు, అది మొత్తం సొంత సామాజిక వర్గానికి ఇస్తే మిగతా వర్గాలు ఎట్లాగా వాళ్ళు తట్టుకోగలుగుతారు? ఎట్లా దగ్గర అవుతారు? ఎట్లా మనం మన ఓన్నెస్ ఎట్లా వస్తుంది? ఈ పార్టీ మనది అనే ఫీలింగ్ ఎట్లా వస్తుంది? అవును. ఇప్పుడు చవడానికి అక్కడ చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకున్నట్టే అయింది ఇప్పుడు బొత్సాకి ఇవ్వడం. ఆయన బొత్సాకి సరే ఆయన అనుభవంతో పోలిస్తే లేళ్లప్పిరెడ్డిదే. అవునవునవును. పోనీ ఇచ్చారు అనుకోండి, ఇచ్చినా కూడా దానికి కూడా ఒక ప్రాసెస్ ఉండాలంటున్నా. పార్టీలో ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎందుకు ఇవ్వాలనేది ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ కన్విన్స్ చేసుకొని చెప్పాలి తప్ప ఇదిగో నేను ఈరోజు ఈయన్ని పెట్టాను ఆయన కాదు ఈయన అని మళ్ళీ ఇట్లాగా అన్ని చెప్పడం అనేటువంటిది చాలా ఆర్బిటరీగా. సేమ్ ఇలానే ఇంతకు ముందు కూడా జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణని మొదట ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ చేశారు, ఆ తర్వాత కౌన్సిల్ రద్దు చేస్తున్నా అని చెప్పి రాజ్యసభకు పంపించారు. అదే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక కలెక్టివ్గా అందరితో చర్చించి ఆ కలెక్టివ్నెస్ అనేది లేదు ఆ పార్టీలో. అందుకే కదా వాళ్ళ ఆయనే ఒక దశలో ఏంటి శాశ్వతంగా నేను అధ్యక్షుడని బహిరంగ సభలో ప్రకటించుకునేటువంటి సాహసం చేశాడు ఆయన. దుస్సాహసం అది భారతదేశ రాజకీయాల్లో ఎక్కడా లేనటువంటిది. ఒక పార్టీ అధ్యక్షుడు నేనే శాశ్వతంగా అధ్యక్షుడినని తీర్మానం చేయించుకొని దానికి అందరూ చప్పట్లు కొట్టి అక్కడ ఆమోదం తెలుపుకోవడం అనేది ఆయనకి తెలియదు. మరి అక్కడ చాలామంది అనుభవజ్ఞులు కూడా ఉన్నప్పటికీ కూడా అది చూసి నవ్వుకున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది పార్టీలో. ఇంకా ఇది చాలా అంటే ఆయన ఆలోచన ధోరణి చాలా ప్రమాదకరమైంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి. అది వాళ్ళ పార్టీకి నష్టం చేస్తుంది, రాష్ట్రానికి నష్టం చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక డెమోక్రటిక్ వేలో వెళ్ళటలా. వెళ్ళండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని నేనేమి కితాబ్ ఇవ్వను. వాళ్ళకు ఇచ్చే లోపాలు రానివ్వండి, ఆ ప్రాసెస్లో బయటపడవచ్చు. దాని మీద దాన్ని అస్త్రాలుగా చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏమీ లేకుండా 36 హత్యలు జరిగిపోయినాయని ఒక వితిన్ 1 month లోపు వెళ్ళిపోయి దానికి సంబంధించినటువంటి సమాచారం లేకుండా జాతీయ స్థాయిలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ధర్నా చేస్తే ఏముంది, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయింది కదా. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే ఉన్న 10 మందిలో 7 మంది పక్కచూపులు చూస్తున్నారు. దాదాపుగా వైఎస్ఆర్సీఎల్పీ పోయేలాగానే ఉంది అనే వార్తలు. డిమోరలైజ్ అయిపోతారండి. అందుకే నేను చెప్తున్నా, మీరు ఏంటంటే పార్టీ డిమోరలైజ్ అవుతున్నప్పుడు వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి. పార్టీ నిలవదు, అసలు ఈయనే ఉంటాడా, ఈయన కేసుల్లో ఏదైతే ఏమవుతుంది, ఇంతకుముందు వాళ్ళ మదరన్న ఉండేది, చెల్లెలన్న ఉండేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు లీడ్ చేస్తారనేటువంటి ఒక భరోసా ఉండేది ఆ పార్టీలో. ఇప్పుడు వాళ్ళు కూడా తలా ఒక దిక్కు అయిపోయారు కదా. కాబట్టి ఈయన రేపొద్దున్న ఈ కేసుల్లో జైలుకు పోతే ఈ పార్టీ పరిస్థితి, పార్టీ భవిష్యత్తు ఏంటనేది ఆలోచిస్తారు కదా. సిబిఐ కత్తి వేలాడుతూనే ఉంది కదా. అది ఎప్పటికీ ఉంటుంది. అది తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళని కలెక్టివ్గా కూర్చోబెట్టుకొని ఏం చేద్దాము, ఎలా చేయాలనేది మాట్లాడకుండా మీరు ఆర్బిటరీగా డెసిషన్స్ తీసుకుంటా ఉండి ఇంకా అధికారంలో ఉన్నట్టుగా చేస్తే కష్టం. కొన్ని స్పెక్యులేషన్స్కి ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ ఇక్కడ? అని కొన్ని స్పెక్యులేషన్స్ ఈ మధ్య కాలంలో మనం విన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఏమన్నా విలీనం దిశగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? సో ఇంతలా మీరు అన్నట్టు
అడహక్ ఇది పాస్ చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ విలీనానికి ఒప్పుకుంటాడు అంత ఈజీగా? అంటే కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో మనం ఎట్లా చూడవచ్చు దీన్ని? అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ అండి. అంటే పోను ఎట్లా టర్న్ అవుతాయి అనేది మనం చెప్పలేము. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అది పార్టీని ఇప్పటికిప్పుడు విలీన ప్రతిపాదన చేస్తారని నేనైతే అనుకోను. కానీ బట్ ఆయనకు భవిష్యత్తులో జరిగేటువంటి ఇబ్బందులు అంటే, మీరు గతంలో మన చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ప్రజలకి ఎందుకు చేరువయ్యారంటే వాళ్ళు క్లీన్గా ఉన్నారు. వాళ్ళ నాయకుల మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు ఏమీ లేవు. మీరు 10 ఏళ్ళు 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం ప్రతిపక్షంలోనే. తెలుగుదేశానికి ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటంటే, అప్పుడు ప్రజారాజ్యం వస్తే కొంతమంది నాయకులు అట్టుపోవటం, తర్వాత తెలంగాణ మూమెంట్ వస్తే అట్టుపోవటం జరిగింది తప్ప, వాళ్ళు ఏదో స్కాములు ఇరుకోవటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ కాదు. అటువంటి సమస్యలను ఎదుర్కోవాలి తెలుగుదేశం. అందువల్ల తెలుగుదేశం యాజ్ ఎ పార్టీగా 10 ఏళ్ళు సస్టైన్ అయింది, తిరిగి అధికారంలోకి రాగలిగింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వాళ్ళందరూ స్కామ్స్లో ఉన్నారు. వాళ్ళు జోగి రమేష్ ఉన్నాడు, అదే మీద ఆఫీస్ దాడి చేసినటువంటి కొంతమంది నాయకులు, వాళ్ళు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అప్పిరెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా కొద్ది మంది మాత్రం లేరు. రేపొద్దున విజయసాయిరెడ్డి, రోజా మీద వాళ్ళ స్కామ్స్ అదే కొన్ని ఉన్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ రేపొద్దున ఎటు టర్న్ తీసుకుంటే మనం చెప్పలేం. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి, ఇది నాయకులు. తర్వాత పార్టీ సంగతి. అంటే మీరు అంటున్న దాని ప్రకారం 5 సంవత్సరాల భవిష్యత్తు 2.5 నెలల్లోనే కనబడిపోతుందేమో అన్నట్టు అనుకోవాలి. ఇవాళ మీరు చాలామంది మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ మీరు చూసినట్లయితే వాళ్ళంతా హైదరాబాద్లోనో సమ్వేర్ ఎల్స్ ఎక్కడో ఉంటున్నారు తప్ప అక్కడ ఉండట్లా. వాళ్ళకి ఏంటంటే భయం. అందుకని గతంలో ఉండే పార్టీలు ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఎందుకు ఫైట్ చేసినాయంటే వాళ్ళు క్లీన్గా ఉన్నారు, వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉంది ఆ నాయకులకి. ఇప్పుడు వీళ్ళకి ఇది దోచినంతగా దోచుకున్నారు అందరూ కూడా. ఎవడికి అందినట్టు ఆడు దోచేసుకున్నాడు. వాళ్ళందరూ క్లీన్ కాదు, ఎక్సెప్ట్ 1 or 2 తప్పదా. మిగతా వాళ్ళందరి మీద ఏదో ఒక ఆరోపణలు, స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ రేపొద్దున పుట్ట పగిలి బయటకు వచ్చినట్టుగా వచ్చే అవకాశం ఉంది. అన్లెస్ ఈ గవర్నమెంట్ కొంచెం సాఫ్ట్గా వెళ్తే మనం చెప్పలేం. కానీ మరి అదర్వైజ్ వాళ్ళందరూ ఫేస్ చేయాలి. దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. అటువంటి సమయంలో పార్టీ భవిష్యత్తు గురించి అందరికీ ఆందోళన ఉంటుంది. పార్టీ మనుగడ ఉంటుందా లేదా, ఈ విధంగా ఆయన అంటే పనికి మాలిన అంశాలని పట్టుకొని ప్రజల్లోకి వెళ్తే దెబ్బతింటున్నారు కదా. వాళ్ళ అన్నా క్యాంటీన్ల మీద వాళ్ళు విమర్శలు చేయడం ఏంటండి? అన్నా క్యాంటీన్లో ఏమన్నా లోపాలు ఉంటే చెప్పచ్చు. అసలు స్కీమే రాంగు, స్కీమే తప్పు, ఇందులో అది ఉంది ఇది ఉందని అంటే 5 రూపాయలు భోజనం పెట్టేటువంటి ఒక స్కీము పేదోళ్ళకి, అది కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్. అవును, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఏదో ఫీడ్ చేస్తున్నారు. ఒక 300 కోట్లు మీకు అవుతుంది, దాతలు చాలామంది ముందుకు వస్తున్నారు. అటువంటి స్కీమ్ని తప్పుపట్టడం, ఇవన్నీ కూడా ప్రతిపక్షంగా వాళ్ళు నేను కూడా తప్పటడుగులు వేస్తున్నారు. మొట్టమొదటిసారిగా అంటే విభాగాల మీటింగ్లలో మొట్టమొదటిసారి లీగల్ విభాగంతో మీటింగ్ పెట్టడం అంటే రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం బెటర్ మూవ్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే ఈ కేసుల్లో ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో ఏం జరిగిందంటే, టాప్ లీడర్స్ వల్ల కింద వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఇప్పుడు అసలు వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఇవాళ కింద వాళ్ళని చూసి రెచ్చిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళకి మరి కొంత గొప్ప వాళ్ళకి మరి లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి పార్టీ మీద ఉంటుంది. కాబట్టి కొంతవరకు అది పర్వాలేదు. అంటే అట్లా అని వాళ్ళని ఏదో వీళ్ళు వెళ్ళి వాళ్ళని మొత్తం నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చేది కదా. కనీసం అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదో బెయిల్ ఇప్పించడానికి వాటికి కొంత ఉపయోగపడుతుంది. అది కొంతవరకు పర్వాలేదు, పార్టీ పరంగా ఒక మంచి మూవ్ కిందగానే భావించాలి. నేను అంటుంది అదే, ఈ 2.5 నెలల్లో పార్టీ భవిష్యత్తుని మనం విజువలైజ్ చేయటమా చేయొచ్చా అని.
టఫ్ అండి, చాలా టఫ్ ఇది ఉన్నది పరిస్థితి. పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ పెద్దిరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అది ప్రజాధనాన్ని అంత దారుణంగా దోచేయటాన్ని ప్రజలు కూడా సహించలేరు వాళ్ళు. పైగా ఏంటంటే పరిపాలన ఏం చేశాడు ఆయన పరిపాలన, వాట్ ఆర్ ది హైలైట్స్ అంటే పేద ప్రజలకి ఏదో 2.5 లక్షల కోట్లు నేను పంచానని అన్నాడు తప్ప మిగతా ఎక్కడా లేదు కదా. వాళ్ళ ఉపాధి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రాష్ట్రంలో, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు ఆయనకి పరిపాలన అనుభవం లేదు. ఇప్పటికీ కూడా యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా ఎన్ని తప్పులు చేశాడో మనకి కళ్ళ ముందు కనపడుతుంది కదా. దాని మీద కోర్టుకు పోతున్నాడు, కోర్టుకు వెళ్ళాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. మనం ఎప్పుడైనా విన్నామా? గతంలో పి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అధీర్ రంజన్ రాయ్ లోక్సభలో వీళ్ళెవరు కూడా దాన్ని ఛాలెంజ్ చేయలేదే, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి. సో ఆయనకి ఏంటంటే అవగాహన లేదు హౌ టు రన్ ద పార్టీ అనేది. ఏదో మొన్న వచ్చాడు, ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి వెళ్ళాడు అనేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనుకున్నారు. అదే సమయంలో కొన్ని తప్పులు జరిగినాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టు జన్మభూమి కమిటీ లాంటి కొన్ని తప్పులు జరిగినాయి. సో ప్రజలు తర్వాత మనకి రాష్ట్ర విభజన వల్ల కొంత అన్యాయం, స్పెషల్ స్టేటస్ రాలేదు, తీసుకురాలేకపోయింది అనేటువంటిది కొంచెం ప్రజల్లో తీసుకెళ్లారు. ఈయన వస్తే ఏదో అయిపోతుంది, ఉద్యోగాలు వచ్చేసేది ఇదని. ఇవన్నీ కూడా ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు. ఈ ఒక్క అవకాశం వల్ల రాష్ట్రం ఎంత దెబ్బతిన్నది అనేది, ఒక రాజధాని లేకుండా ఏమీ లేకుండా అనేది ప్రజలకి అర్థమైందండి. అందువల్ల చాలా టఫ్ వైఎస్ఆర్సీపీ. మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం, కానీ భవిష్యత్తు ఎటు టర్న్ తీసుకుంటుంది, ఏం తీసుకుంటుంది, ఆయనకి బలంగా నిలబడేవాళ్ళు ఎవరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది పార్టీ పరంగా. ఆయన 5 ఏళ్ళు ఈ విషయంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఒక అసంతృప్తి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. వాళ్ళు నాయకుల్ని తయారు చేసుకోవడానికి, ఇక్కడ నాయకులు తయారవ్వడానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అని వైఎస్ఆర్సీపీలో పార్టీ క్యాడర్లో ఒక రియలైజేషన్ వచ్చింది. నాయకులు ఎట్లా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు, కానీ ఒక రకంగా మేము ఓట్లు వేయించడానికో ఓట్లు వేయడానికో పరిమితం అయ్యాం తప్ప పార్టీని ఓన్ చేసుకొని పార్టీ మనది అని కష్టపడి పనిచేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే కనీసం మాకు మీకు ఆ రిలేషన్ కూడా లేకుండా చేసేసుకున్నారు. కార్యకర్తలను కాపాడుకోవడంలో, కార్యకర్తల్ని అనుసంధానం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోండి అని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ ఉన్నాం మనం. ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఆ పార్టీలో జరిగిన తప్పుల గురించి వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. అవును, ఇప్పుడు వాళ్ళకి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఇన్వేరియబుల్గా దే డ్రా ప్యారలల్స్ అండి. ఈ పార్టీ ఎలా ఉంది, ఆ పార్టీ ఎలా ఉంది. అవును, ఈ పార్టీ నాయకుడు ఏ విధంగా కార్యకర్తల పట్ల ఉంటారు. ఇవాళ మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను కలుస్తున్నారు, నాయకుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు, ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడైనా జరిగిందా? అంత అక్కడ 5 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 100% రిడ్రెసల్ కాకపోవచ్చు. అవును, కానీ అందులో 90%, 80%, 60%, అట్లీస్ట్ 50% అయినా కూడా గొప్ప విషయమే కదా అది. అవును, కొన్ని మీకు డబ్బులతో అవసరం లేదు. చాలా ఇది ఏంటంటే అధికారుల వల్ల జరిగేటువంటి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఇది కూడా వాళ్ళు కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి ఎమ్మెల్యేలకి అవకాశం లేకుండా పోయింది కదా. ఇక సామాన్య కార్యకర్తలు ఎవరు చేస్తారు? నేను కూడా చదువుతున్నా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు హార్డ్ కోర్, వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ జర్నలిస్టులు కొంతమంది కొన్ని చోట్ల రాస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ జర్నలిస్టులా? ఓకే, నిజం. కొన్ని వెబ్సైట్స్లో ఏ విధంగా వాళ్ళు, నిన్న మొన్న ఇక్కడ చూసా, వాళ్ళ సోషల్ మీడియాకి ఎవరు కావాలని అంటే ఒక ఇది రాశారు, ఆయన రెడ్డి అయి ఉండాలి, తన మాట విని ఉండాలి, ఇట్లాంటి అంటే కొంచెం సర్కాస్టిక్గా రాసుకొచ్చారు. అంతే తప్ప అనుభవజ్ఞులు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు కాదు, ఇది క్రైటీరియా అంటూ హార్డ్ కోర్ జర్నలిస్టులు రాస్తున్నారు.
వాళ్ళు. అది కానీ నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ రియలైజేషన్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఆయన మైండ్ సెట్ రాకపోతే ఇంకా కోల్పోయినట్టే హీ విల్ హ్యావ్ టు పే ద ప్రైస్. హీ హాజ్ ఆల్రెడీ పెయిడ్ ద ప్రైస్, హెవీ ప్రైస్, అండ్ హీ విల్ హ్యావ్ టు పే ద ప్రైస్. రైట్ సార్, థ్యాంక్ యూ.